Hi dear learners, welcome back to JP's Biology. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఫర్మెంటేషన్ గురించి తెలుసుకుందాం. అందులో ప్రధానంగా ఇక్కడ 3 రకాలు. ఇక్కడ బ్యాచ్ కిణ్వనం, దీన్ని బ్యాచ్ ఫర్మెంటేషన్ అన్నాం. నెంబర్ 2 ఫెడ్ బ్యాచ్ కిణ్వనం, దీన్ని ఫెడ్ బ్యాచ్ కిణ్వనం, ఫెడ్ బ్యాచ్ ఫర్మెంటేషన్ అండ్ కంటిన్యూయస్ ఫర్మెంటేషన్, నిరంతర కిణ్వనం. సో ఈ 3 రకాల గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 బ్యాచ్ ఫర్మెంటేషన్. బ్యాచ్ ఫర్మెంటేషన్ అనేది ఇట్ ఈస్ ఎ డిస్కంటిన్యూయస్ ప్రాసెస్. అంటే ఇది కంటిన్యూస్గా కాకుండా ఫర్మెంటర్లో దీన్ని డిస్కంటిన్యూస్గా అంటే మధ్య మధ్యలో మనం ఈ మీడియంని యాడ్ చేస్తూ ఫర్మెంటేషన్ని క్యారీ అవుట్ చేయడం జరుగుతుంటుంది అనమాట. సో కనుక బ్యాచ్ ఫర్మెంటేషన్ అనేది డిస్కంటిన్యూయస్ ప్రాసెస్ అండ్ ద ఫర్మెంటర్ హ్యాస్ టు బి క్లీన్డ్ ఆఫ్టర్ ఈచ్ ప్రాసెస్ అండ్ ఫ్రెష్ బ్యాచ్ హ్యాస్ టు స్టార్టెడ్. అంటే ప్రతిసారి ఒక బ్యాచ్ అయిన తర్వాత దాన్ని ఫెర్మెంటర్ని మళ్ళీ స్టెరిలైజ్ చేయడం, ఆటోక్లేవ్ చేసి ఫెర్మెంట్ చేసి ఆటోక్లేవ్ చేసి దాన్ని స్టెరిలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది బ్యాచ్ కిణ్వనం. ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి. నెంబర్ 1 యాడింగ్ ఆఫ్ మీడియం. ఫస్ట్ మన ఫెర్మెంటర్లోకి మీడియంని యాడ్ చేయడం, తర్వాత స్టెరిలైజేషన్ ఆఫ్ ది ఫెర్మెంటర్, స్టెరిలైజ్ చేయడం, మీడియం యాడ్ చేసిన తర్వాత స్టెరిలైజ్ చేయడం జరుగుతుంది, ఫెర్మెంటర్లోనే స్టెరిలైజేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇనాకులేషన్ ఆఫ్ కల్చర్, థర్డ్ స్టెప్. సో ఫెర్మెంటర్లోకి మీడియంని యాడ్ చేసి తర్వాత మనం స్టెరిలైజ్ చేసిన తర్వాత కల్చర్ని లేదా మనం మైక్రో ఆర్గానిజమ్స్ కల్చర్, ఇక్కడ మనం ఏ కల్చర్ని అయితే వాడుతున్నామో బ్యాక్టీరియల్ కల్చర్ కావచ్చు, ఫంగై కల్చర్ కావచ్చు, ఏదైనా ఫంగై బ్యాక్టీరియం ఏదైనా కానీ కల్చర్ని యాడ్ చేసినప్పుడు కల్చర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది, థర్డ్ స్టెప్. తర్వాత ఫెర్మెంటేషన్ ప్రాసెస్ చేస్తాం. తర్వాత ప్రోడక్ట్ని హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రోడక్ట్ లేదా ఉత్పన్నము అంటున్నాం, దాన్ని మనం హార్వెస్ట్ చేసుకోవడం అంటే ఆ ప్రోడక్ట్ని మనం సంగ్రహించుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది 5 స్టెప్స్ ఇన్ బ్యాచ్ ఫెర్మెంటేషన్ లేదా బ్యాచ్ కిణ్వనం. ఈ బ్యాచ్ కిణ్వనం యొక్క లక్షణాలు చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ సింప్లెస్ట్ ఫెర్మెంటర్ ఆపరేషన్. సో ఫెర్మెంటర్ని ఆపరేట్ చేయడం వెరీ సింపుల్గా ఉండడం జరుగుతుంది. ఈ స్టెరిలైజేషన్ కెన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ ది రియాక్టర్. ఆ ఫెర్మెంటర్ని మనం బయోరియాక్టర్ అని కూడా అంటాం. సో కనుక ఇక్కడ స్టెరిలైజేషన్ అనేది ఆ రియాక్టర్లోనే చేయడం జరుగుతుంటుంది. సో ఆల్ న్యూట్రియంట్స్ ఆర్ యాడెడ్ బిఫోర్ ఇనాకులేషన్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్. ఇక్కడ న్యూట్రియంట్స్ లేదా మీడియం అనేది, గ్రోత్ మీడియం అనేది మనం ఇనాకులేషన్ కంటే ముందుగానే యాడ్ చేయడం జరుగుతుంది బ్యాచ్ కిణ్వనంలో. మ్యాక్సిమం లెవెల్స్ ఆఫ్ కార్బన్ అండ్ నైట్రోజన్ ఆర్ లిమిటెడ్ బై ఇన్హిబిషన్ ఆఫ్ సెల్ గ్రోత్. సో సెల్ గ్రోత్ ద్వారా అంటే ఈ మైక్రో ఆర్గానిజం ఎప్పుడైతే గ్రోత్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ కార్బన్ మరియు నైట్రోజన్ సోర్సెస్ అనేటివి లిమిట్ కావడం జరుగుతుంది, అంటే అవి తక్కువ కావడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ఈ లిమిటెడ్ ఆఫ్ కార్బన్ అండ్ నైట్రోజన్ బై ఇన్హిబిషన్ ఆఫ్ సెల్ గ్రోత్. The biomass production also limited by carbon and nitrogen load and production of toxic waste products. ఇక్కడ మనకు ఇందులో ఏం చేస్తున్నాం, ఇక్కడ కార్బన్ మరియు నైట్రోజన్ సోర్స్ అనేటివి, ఇక్కడ బ్యాచ్ ఫెర్మెంటేషన్ అనేది కంటిన్యూస్ కాదు కనుక ఇక్కడ మనం ఒకసారి మాత్రమే పోషక పదార్థాలను అందజేసి ఉంటాం కనుక ఇక్కడ బయోమాస్ ప్రొడక్షన్ లిమిటెడ్ బై కార్బన్ అండ్ నైట్రోజన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది మొత్తంలోనే ఒక గ్రోత్ మీడియం లేదా పోషక పదార్థాలు అందజేసి ఉంటాం కనుక అందులో లిమిటెడ్గా కార్బన్ మరియు నైట్రోజన్ అనేటివి ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ గ్రోత్ ఎక్కువ, బయోమాస్ అనేది ఎక్కువైందో ఈ కార్బన్ మరియు నైట్రోజన్స్ అనేటివి యూటిలైజ్ చేసేసి ఉంటాయన్నమాట. కనుక తర్వాత బయోమాస్ ఉత్పత్తి కావాలి అంటే కార్బన్ నైట్రోజన్స్ అనేటివి ఉండాలి. కనుక ఈ బయోమాస్ ప్రొడక్షన్ లిమిటెడ్ బై కార్బన్ అండ్ నైట్రోజన్ లోడ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ టాక్సిక్ వేస్ట్ ప్రొడక్ట్స్. సో తర్వాత మైక్రో ఆర్గానిజం ఉత్పత్తి చేసిన వ్యర్థ పదార్థాలు కానీ వాటి వల్ల కూడా ఈ బయోమాస్ ప్రొడక్షన్ అనేది లిమిటెడ్గా ఉంటుందన్నమాట ఇందులో బ్యాచ్ కిణ్వనంలో. సో దీస్ ఆర్ ద సమ్ క్యారెక్టర్స్ ఆఫ్ బ్యాచ్ ఫెర్మెంటేషన్. తర్వాత బ్యాచ్ ఫెర్మెంటేషన్లో ఈ మైక్రోబ్స్ అనేటివి బ్యాచ్ కల్చర్లో ఎప్పుడు కూడా ఈ ఒక ప్యాటర్న్ని చూపిస్తుంటాయి, గ్రోత్ ప్యాటర్న్ని. అందులో ఈ ఫేజెస్ ఉంటాయి. ముఖ్యంగా నేను ఇక్కడ 4 బ్రాడ్ కేటగిరీస్ తీసుకున్నాం. అందులో నెంబర్ 1 ల్యాగ్ ఫేజ్, లాగ్ పడింది, ల్యాగ్ ఫేజ్, LAG, ల్యాగ్ ఫేజ్ నెంబర్ 1. ఇట్ ఈస్ వెరీ ఇనిషియల్ స్టెప్. ఇక్కడ చూసినట్లయితే ఇది ఇనిషియల్గా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ అంటే ఇక్కడ ఫ్లాట్గా ఉంది. ఇక్కడ చూసాం, ఇక్కడ గ్రోత్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది. నో గ్రోత్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజం, ఇనిషియల్ స్టేజ్ కనుక ఇక్కడ జస్ట్ మనం మీడియంలోకి మైక్రోబ్స్ యాడ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ ఎన్విరాన్మెంట్కి ఆ సూక్ష్మజీవులు లేదా మైక్రోబ్స్ అనేటివి అడాప్ట్ కావడం జరుగుతుంది. సో కనుక ల్యాగ్ ఫేజ్ ఎప్పుడు కూడా ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది.
తర్వాత సెకండ్ స్టెప్ ఈజ్ చూసినట్లయితే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫేజ్, దీన్ని ఎక్స్పోనెన్షియల్ దశ అంటున్నాం. ఇందులో మైక్రోబియల్ గ్రోత్ ప్రొసీడ్స్ అట్ మ్యాక్సిమం పాసిబుల్ రేట్. ఇక్కడ చూసినట్లయితే ఇది సెకండ్ స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఈ మైక్రోబియల్ గ్రోత్ అనేది మ్యాక్సిమం రేట్లో ఉంటుందన్నమాట, దాన్ని ఎక్స్పోనెన్షియల్ దశ అంటున్నాం. తర్వాత మూడవది స్టేషనరీ దశ, స్టేషనరీ ఫేజ్. ఈ స్టేషనరీ ఫేజ్లో చూసినట్లయితే ఓవరాల్ గ్రోత్ రేట్ అనేది ఉండదు, నో ఓవరాల్ గ్రోత్. ఇక్కడ చూసినట్లయితే డెత్ ఆఫ్ ది సెల్స్ ఈక్వల్స్ టు డివిజన్ ఆఫ్ ది సెల్స్. సో చనిపోయే కణాలు మరియు విభజన చెందే కణాలు లేదా కొత్తగా ఏర్పడే కణాల సంఖ్య సమానంగా ఉండడం ద్వారా అక్కడ మనకి గ్రాఫ్ అనేది ఫ్లాట్గా రావడం జరుగుతుంది అనమాట. అదే మనం స్టేషనరీ ఫేజ్ అంటున్నాం, దీన్నే స్టేషనరీ ఫేజ్ మూడవ దశలో. నాలుగవ దశ డెత్ ఫేజ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే దీన్ని డిక్లైన్ ఫేజ్ అని కూడా అంటాం. డెత్ ఫేజ్ని ఇక్కడ గ్రోత్ అనేది ఉండదు, సెల్స్ స్టార్ట్ టు డై, సెల్స్ అనేటివి చనిపోవడం జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది ఇక్కడ. కనుక ఈ గ్రాఫ్ అనేది ప్యాటర్న్ ఈ విధంగా డిక్లైన్ అవుతుంది అనమాట. సో టోటల్గా పాపులేషన్ సైజ్ అనేది ఇక్కడ నుంచి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది కంటిన్యూస్గా, అలా డిక్రీజ్ అవుతూ తగ్గిపోతూ వస్తుంది, అన్ని కణాలు చనిపోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద గ్రోత్ ప్యాటర్న్ ఆఫ్ బ్యాచ్ కల్చర్ అనమాట. బ్యాచ్ ఫెర్మెంటేషన్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఈ విధమైన గ్రోత్ ప్యాటర్న్ని చూపించడం జరుగుతుంది. ఇంకా ఈ బ్యాచ్ కల్చర్ యొక్క అడ్వాంటేజెస్ లేదా బ్యాచ్ ఫెర్మెంటేషన్ యొక్క అడ్వాంటేజెస్ చూసినట్లయితే ఇట్ ఈస్ యూజ్డ్ వేర్ ఎండ్ ప్రోడక్ట్ రిక్వైర్డ్ ఇన్ మోర్ క్వాంటిటీస్ అట్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. మనకు చెప్పాము ఇట్ ఈస్ ఎ డిస్కంటిన్యూస్ ప్రాసెస్ అని. కనుక మధ్యలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10 minutesకి మనకు ప్రోడక్ట్ కావాలి అనుకున్నట్లయితే ఆ ప్రోడక్ట్ అంటే గివెన్ టైం పీరియడ్ ఆఫ్ టైంలో ప్రోడక్ట్ కావాలనుకున్నప్పుడు ఈ బ్యాచ్ ఫెర్మెంటేషన్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ వేర్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ది ఎండ్ ప్రోడక్ట్ ఈజ్ షార్ట్. అంటే మనకి ఏ ప్రోడక్ట్ అయితే షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుందో, తక్కువ టైంలోనే ఆ ప్రోడక్ట్ని మనం హార్వెస్ట్ చేయాలనుకుంటే అటువంటి ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయడానికి ఈ బ్యాచ్ ఫెర్మెంటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ స్పెసిఫికల్లీ ఫర్ ది ప్రోడక్ట్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ అట్ ది స్టేషనరీ ఫేజ్. మనం ఇందాక చూసాం ఈ గ్రోత్ కర్వ్లో స్టేషనరీ ఫేజ్లో ఉత్పత్తి చేసే అంటే ఉత్పన్నాలు, ఈ దశలో ఉత్పన్నాలు ఏంటి ఈ స్టేషనరీ ఫేజ్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉత్పత్తి చేసే అంటే ఆ సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే ఉత్పన్నాలని మనం కావాలనుకున్నప్పుడు ఈ బ్యాచ్ ఫెర్మెంటేషన్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. దీస్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ బ్యాచ్ ఫెర్మెంటేషన్. నెంబర్ 2 కంటిన్యూస్ ఫెర్మెంటేషన్. మనకు ముందులో ఇది థర్డ్ వన్ అని చెప్పాం, తర్వాత ఇది ఆర్డర్ మారింది, జస్ట్ కంటిన్యూయస్ ఫెర్మెంటేషన్ సెకండ్ వన్. కంటిన్యూయస్ ఫెర్మెంటేషన్లో ఏం జరుగుతుందంటే ఇందాక చెప్పాం బ్యాచ్ ఫెర్మెంటేషన్ ఈజ్ ఏ డిస్కంటిన్యూస్ అని చెప్పాం, దిస్ ఈజ్ ఏ కంటిన్యూయస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఈ న్యూట్రియంట్స్ అనేటివి కంటిన్యూస్లీ యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫెర్మెంటర్ ఫిక్స్డ్ రేట్లో కంటిన్యూస్గా యాడ్ చేస్తూ ఉంటారనమాట. ద ఆర్గానిజమ్స్ ఆర్ కంటిన్యూస్లీ మెయింటైన్డ్ అట్ లాగరిథమిక్ స్టేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఫెర్మెంటర్లో ఫెర్మెంటేషన్ కంటిన్యూ అవుతున్నంతసేపు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏ స్టేజ్లో ఉంటాయంటే లాగరిథమిక్ స్టేజ్లో లేదా ఎక్స్పోనెన్షియల్ రేట్లో అంటే ఎక్స్పోనెన్షియల్ స్టేజ్లో మనం మెయింటైన్ చేయడం జరుగుతుందన్నమాట. ఫెర్మెంటేషన్లో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని ఎల్లప్పుడూ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఫేజ్లో మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ద ప్రొడక్ట్స్ ఆర్ రికవర్డ్ కంటిన్యూస్లీ అంటే రెగ్యులర్ ఇంటర్వెల్. కానీ ప్రొడక్ట్స్ మాత్రం కంటిన్యూస్గా రెగ్యులర్ ఇంటర్వెల్లో మనం తీసుకుంటూ ఉంటాం, అంటే వాటిని హార్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ద ఫెర్మెంటర్ ఇన్ దిస్ టైప్ ఆర్ కాల్డ్ ఫ్లో త్రూ ఫెర్మెంటేషన్. దీన్ని ఫ్లో త్రూ ఫెర్మెంటేషన్ అని కూడా అంటారు, కంటిన్యూస్ ఫెర్మెంటేషన్. ఇంకా దీంట్లో కంటిన్యూస్ ఫెర్మెంటేషన్లో మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే 2 ఉన్నాయి. అందులో కంప్లీట్ స్టెరిలైజేషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్, కనుక దీంట్లో మోర్ ప్రోన్ టు కంటామినేషన్. సో ఇక్కడ కంటిన్యూస్ స్టెరిలైజేషన్ అనేది చేయడం అనేది కంటే టోటల్గా కంప్లీట్గా స్టెరిలైజ్ చేయడం అనేది ఆ మీడియంని కానీ ఆ ఫెర్మెంటర్ని కానీ ఇబ్బందికరంగా అంటే దీంట్లో డిఫికల్ట్గా ఉండడం అనేది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. దీని ద్వారా ఎప్పుడైతే మనం కంప్లీట్ స్టెరిలైజేషన్ డిఫికల్ట్గా ఉంటుందో దట్ ఈస్ మోర్ ప్రోన్ టు కంటామినేషన్ విత్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్. Number 3, feed batch fermentation. This fermentation is intermediate of both batch and continuous fermentation. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టెరైల్ న్యూట్రియంట్స్ ఆర్ యాడెడ్ ఇన్ ఇంక్రిమెంట్స్. స్టెరైల్ న్యూట్రియంట్స్ లేదా ఈ పోషక పదార్థాలు లేదా మీడియంని మధ్యలో యాడ్ చేస్తూ ఉంటారనమాట. యాడెడ్ ఇన్ ఇంక్రిమెంట్స్ అంటే తర్వాత అడిషనల్గా ఈ ఫెడ్ బ్యాచ్ అంటే అడిషనల్గా ఈ న్యూట్రియంట్స్ని యాడ్ చేస్తూ ఉంటారు ఇందులో.
Periodical addition of substrate keeps the prolonged log and stationary phase. మనం పీరియాడికల్గా అంటే టైం ఇంటర్వెల్లో ఎప్పుడైతే మనం సబ్స్ట్రేట్ లేదా మీడియంని గ్రోత్ మీడియంని అందిస్తున్నామో అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న సూక్ష్మజీవులు ఎల్లప్పుడూ మైక్రో ఆర్గానిజమ్స్ లేదా సూక్ష్మజీవులు అనేటివి ఈ లాగ్ ఫేజ్ అనేది ప్రొలాంగ్ అవుతుంది. లాగ్ లేదా దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అన్నాం ఇందాక. లాగ్ ఫేజ్ను మరియు స్టేషనరీ ఫేజ్ని ఇక్కడ ప్రొలాంగ్ చేయడం జరుగుతుంది. ఈ లాగ్ ఫేజ్ని మరియు ఈ స్టేషనరీ ఫేజు మరియు లాగ్ ఫేజ్ రెండు కూడా ప్రొలాంగ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా క్యారెక్టర్స్ ఆఫ్ ఫెడ్ బ్యాచ్ ఫెర్మెంటేషన్ చూసినట్లయితే మీడియం కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ యాడెడ్ కంటిన్యూస్లీ ఆర్ ఇన్ ఇంక్రిమెంట్స్. కంటిన్యూస్గానే యాడ్ చేస్తుంటాం లేదా అడిషనల్గా ఇంక్రిమెంట్ అంటే ఈ టైం ఇంటర్వెల్ కానీ లేదా అడిషనల్గా యాడ్ చేస్తూ ఉండడం జరుగుతుంది మీడియంని. సో ఇట్ ఈస్ కంట్రోల్డ్ ఫీడ్ రిజల్ట్స్ ఈజ్ హయ్యర్ బయోమాస్ అండ్ ప్రొడక్ట్ ఈల్డ్స్. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ కంట్రోల్ ఫీడ్ రిజల్ట్స్ అంటే కంట్రోల్డ్ ఫీడ్ అంటే మనం కంట్రోల్గా ఈ పోషక పదార్థాలను అందజేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే హయ్యర్ బయోమాస్ మరియు ప్రోడక్ట్ని మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఈ ఫెడ్ బ్యాచ్ ఫెర్మెంటేషన్లో. సో ఫెర్మెంటేషన్ ఈజ్ స్టిల్ లిమిటెడ్ బై అక్యుములేషన్ ఆఫ్ టాక్సిక్ ఎండ్ ప్రోడక్ట్స్. సో ఎండ్ ప్రోడక్ట్స్ ఈ టాక్సిక్ ఎండ్ ప్రోడక్ట్స్ వల్ల అక్యుములేట్ కావడం ద్వారా ఏమవుతుందంటే అది ఒక లిమిటెడ్గా ఉంటుంది. ఫైనల్లీ ది ప్రోడక్ట్స్ ఆర్ హార్వెస్టెడ్ ఇన్ వన్ స్ట్రోక్. ప్రొడక్ట్స్ మధ్యలో దీంట్లో హార్వెస్ట్ చేసే అవకాశం ఉండదు కనుక ఈ మధ్యలో అవి టాక్సిక్గా మారి ఆ ఫెర్మెంటేషన్ని అఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రొడక్ట్స్ని ఒకసారి చివరిలో మాత్రమే హార్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫెడ్ బ్యాచ్ ఫెర్మెంటేషన్లో. దీస్ ఆర్ ద సమ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫెడ్ బ్యాచ్ ఫెర్మెంటేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel.